So today our topic is web browsers. So first of all, web browser ante enti? Web browser is a software or an app which we use to open and view websites on the internet. Okay na? Web browser ante just simple ga it's a tool which we use to open websites. Browser is used for opening websites ante. Okay na? అందులో ఏముంది, ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ అంటే ఏమని చెప్పా, సాఫ్ట్వేర్ కానీ యాప్ కానీ ఇట్స్ అ సెట్ ఆఫ్ రూల్స్ యూ గివ్ టు ద కంప్యూటర్, అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూ గివ్ టు ద కంప్యూటర్. ఓకేనా? సో అసలు టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఫస్ట్ మనకు తెలిసినవే, గూగుల్ క్రోమ్. ఓకేనా? నెక్స్ట్ మోజిల్లా ఫైర్ ఫాక్స్, సఫారీ, ఒపేరా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, కాన్కరర్ అండ్ లింక్స్. కానీ ఫస్ట్ మనకి ఏంటంటే తెలియాలి, వెబ్ బ్రౌజర్కి సర్చ్ ఇంజిన్కి డిఫరెన్స్. టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్కి వెళ్ళే ముందు మనకి ఫస్ట్ తెలియాల్సింది వెబ్ బ్రౌజర్కి సర్చ్ ఇంజిన్కి డిఫరెన్స్. అసలు డిఫరెన్స్ ఏంటి వెబ్ బ్రౌజర్కి సర్చ్ ఇంజిన్కి? వెబ్ బ్రౌజర్ అనేది యాప్ విచ్ వి యూస్ టు ఓపెన్ వెబ్సైట్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఉంది, అది ఒక వెబ్ బ్రౌజర్. మరి సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? ఆ టూల్ విచ్ వి యూస్ టు ఓపెన్ ద వెబ్సైట్స్. మనం ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అప్పుడు గూగుల్కి వెళ్ళి అప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాం. అందులో వెబ్ బ్రౌజర్ ఏంటి? వెబ్ బ్రౌజర్ ఏమొచ్చి క్రోమ్, సర్చ్ ఇంజిన్ ఏమొచ్చి గూగుల్. ఓకేనా? లేదంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తాం, అది ఒక వెబ్ బ్రౌజర్. దాంట్లో గూగుల్ ఓపెన్ చేసి అది అక్కడ సర్చ్ ఇంజిన్, మనం సర్చ్ చేస్తాం వెబ్సైట్ని, ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, లైక్ యూట్యూబ్, www.youtube.com. ఓకేనా? సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ బ్రౌజర్ అండ్ సర్చ్ ఇంజిన్స్. ఓకే, టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్లోకి వెళ్దాం. నేను ఇందాక చెప్పినవి ఏంటంటే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, సఫారీ, ఒపెరా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, కాన్కరర్ అండ్ లింక్స్. సో అసలు గూగుల్ క్రోమ్ యొక్క ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఇస్ గూగుల్ క్రోమ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ బ్రౌజర్ ఇన్ ద వరల్డ్. మీరు ఎవరినైనా అడగండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా గూగుల్ క్రోమ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే, మరి గూగుల్ క్రోమ్ ఎందుకు ఇంత పాపులర్? గూగుల్ క్రోమ్ ఎందుకు ఇంత పాపులర్ అంటే వై? బికాస్ it is very fast, user friendly and supports many extensions ante you can change Google into light mode, dark mode, you can arrange the toolbars. Google lo auto translation facility undi, grammar check, మన ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తే it will be checking them, auto correcting them. సో ఇలాగా Google Chrome will be having a number of extensions. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఆఫ్ గూగుల్ ఏంటంటే, వరల్డ్లో ఏ బ్రౌజర్ అయినా తీసుకోండి, సమ్ బ్రౌజర్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఆండ్రాయిడ్. మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అని కొన్ని ఉంటాయి. ఓకేనా? మన మొబైల్లో యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, యాపిల్లోని ఐఓఎస్, ల్యాప్టాప్స్లో యాపిల్ ల్యాప్టాప్స్లో మ్యాక్ ఓఎస్ అంటారు. ఓకేనా? అండ్ మన నార్మల్ ల్యాప్టాప్స్లో విండోస్, కంప్యూటర్స్లో విండోస్. ఐడియా ఉంది కదా అందరికీ. సో కొన్ని బ్రౌజర్స్ కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లోనే వర్క్ అవుతాయి, కానీ గూగుల్ మటుకు విండోస్లో ఓపెన్ అవుతుంది, ఆండ్రాయిడ్లో వర్క్ అవుతుంది, మ్యాక్లో అవుతుంది అండ్ ఐఓఎస్లో కూడా అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ గూగుల్ క్రోమ్. నెక్స్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్. ఓకే, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఫీచర్స్ ఏంటి? మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆర్, first thing is it is very private and highly secure, customizable and open source. ఓకేనా? దీని గురించి లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ సఫారీ. ఓకే, యాపిల్, మీరు ఒక యాపిల్ ఫోన్లో తీసుకోండి. ఓకేనా? యాపిల్లో డిఫాల్ట్ బ్రౌజర్ సఫారీ అనమాట. మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ క్రోమ్ ఎలాగైతే డిఫాల్ట్ బ్రౌజరో, యాపిల్ ఫోన్లో, ఐఫోన్స్లో డిఫాల్ట్ బ్రౌజర్ సఫారీ. ఓకేనా?
అసలు ఏంటి సఫారీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది వెరీ ఫాస్ట్ అండ్ బ్యాటరీ ఫ్రెండ్లీ. వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ఐఫోన్స్ ఇస్ బ్యాటరీ ఫ్రెండ్లీ అనమాట. బ్యాటరీ అనేది అంత బేగా తగ్గదు. దానికి రీజన్ ఏంటంటే మన ఫోన్కి వాళ్ళకి డిఫరెన్స్ మన ఫోన్లో ఉన్న ఓకేనా లైక్ ఈ బ్రౌజర్స్ ఉన్నాయి కదా, దే కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ బ్యాటరీ. కానీ యాపిల్లో ఈ వెబ్ బ్రౌజర్ సఫారీ అంత బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేయదు. ఓకే, దెన్ ఈ సఫారీ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఆన్ iOS అండ్ macOS, అంతేగాని ఆండ్రాయిడ్లో విండోస్లో అవైలబుల్ కాదు. నెక్స్ట్ ఒపెరా అందరికీ తెలుసు కదా, ఒపెరా మినీ. సో దీని ఫీచర్స్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఇన్బిల్ట్ VPN ఓకేనా, అండ్ యాడ్ బ్లాకర్ అంటే మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి ఓకేనా, వెబ్సైట్ ఓపెన్ చేసి మనకు ఒక 3 to 5 పాపప్ యాడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. దీనివల్ల వెబ్సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇలాంటి పాపప్ యాడ్స్ రానివ్వకుండా అది ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది. గూగుల్ క్రోమ్లో ఓకేనా ఈ పాపప్ యాడ్స్ అనేవి వస్తాయి, కానీ ఒపెరాలో ఈ పాపప్ యాడ్స్ అనేవి రావు. అండ్ బిల్ట్ ఇన్ VPN అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ సెక్యూరింగ్ యువర్ లొకేషన్ అండ్ డేటా. లైక్ లెటర్స్ సే నువ్వు ఇండియాలో ఉన్నా సరే నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు చూపిస్తుంది ఈ లొకేషన్. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ దట్ నువ్వు నీకు యాక్సెస్ లేని వెబ్సైట్స్ని కూడా యూజ్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ ఏమొచ్చి కొత్తగా ఒక పర్టికులర్ వెబ్సైట్ని లాంచ్ చేసింది అనమాట, టు జనరేట్ ఇమేజెస్ అండ్ వీడియోస్. కానీ అది ఇండియాలో అవైలబుల్ లేదు. కానీ ఇప్పుడు ఒపెరా మినీలో ఆ వెబ్సైట్ టైప్ చేసి మన లొకేషన్ మార్చుకుంటే వీ కెన్ ఈజీలీ ఓపెన్ ఇట్. అండ్ ఆల్సో ఒపెరా మినీలో సోషల్ మీడియా షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. సోషల్ మీడియా షార్ట్ కట్స్ అంటే ఒపెరా మినీ ఓపెన్ చేస్తామా, ఒపెరా ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో సోషల్ మీడియా యాప్స్ అన్నీ వస్తాయి అన్నమాట. డిఫరెంట్ ఒక హోమ్ పేజ్ పర్టికులర్ సెక్షన్లో వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట ముందే. అండ్ ఆల్సో లో డేటా యూసేజ్, మరీ ఎక్కువ డేటా అనేది కన్జ్యూమ్ చేయదు. ఒపెరా కూడా అన్ని డివైజెస్లో కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అందరికీ తెలిసిందే. అసలు ఏంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్? మనము ఒకప్పుడు ఏ నెట్ షాప్కి వెళ్ళినా ఫస్ట్ ఒకప్పుడు చూసేదైతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనమాట. అది ఒకప్పుడు విండోస్లో డిఫాల్ట్ బ్రౌజర్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది డిఫాల్ట్ బ్రౌజర్ అంటే విండోస్తో ఖచ్చితంగా నీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, దాన్ని విడిగా ఎక్కించుకోవాల్సింది. నీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందంటే అందులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదంటే ఒకప్పుడు సమ్వాట్ ఇట్స్ ఓకే, కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఇట్ ఈస్ వెరీ స్లో అండ్ అవుట్డేటెడ్ అనమాట. సో దీన్ని మైక్రోసాఫ్ట్ ఏం చేసింది, దే రీప్లేస్డ్ ఇట్ విత్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. నెక్స్ట్ బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇది మోడర్న్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. దీన్ని గూగుల్ క్రోమ్ని ఏ సర్చ్ ఇంజిన్తో అయితే యూజ్ చేసి తయారు చేశారో దీన్ని కూడా అదే సర్చ్ ఇంజిన్తో బిల్డ్ చేశారు. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ వన్ కంపేర్ టు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ మోర్ ఫీచర్స్ దాన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇది కూడా విండోస్తో పాటు ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది. ఈ 6 ఇప్పుడు వరకు చెప్పిన 6 కూడా మనకు తెలుసు. నెక్స్ట్ 2 మనకు తెలియనివి, ఆ 2 కొంచెం గుర్తుంచుకోండి, కాన్కరర్ అండ్ లింక్స్. కాన్కరర్ నెక్స్ట్ ఓకేనా. కాన్కరర్ ఈజ్ యూజ్డ్ ఇన్ లీనక్స్ సిస్టమ్స్ ఓకేనా. లీనక్స్ సిస్టమ్స్ అంటే మనకు ఒక డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఆండ్రాయిడ్, iOS లాగా లైనక్స్ అనేది కూడా ఒక డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా, దీని గురించి తర్వాత మాట్లాడదాము. అసలు కాన్కరర్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఇట్ వర్క్స్ యాజ్ అ వెబ్ బ్రౌజర్ ప్లస్ ఫైల్ మేనేజర్ అండ్ ఇట్స్ ఆల్సో జనరల్ యూజర్స్ అనేది యూజ్ చేయరనమాట కాన్కరర్ని. అసలు కాన్కరర్ ఫస్ట్ నేను మా కాలేజ్కి వెళ్ళాను అనమాట. మా కాలేజ్లో మా స్టూడెంట్స్ అందరికీ కూడా లైక్ కోడింగ్ అని చెప్పి డిఫరెంట్గా ఈ వెబ్సైట్ కాకుండా, ఈ బ్రౌజర్స్ కాకుండా వేరేది ఓపెన్ చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ అని లీనక్స్ సిస్టమ్స్ అని చెప్పి చూపించారు.
ఇదేంటంటే జనరల్ యూజర్స్ యూస్ చేయరు, టెక్నికల్ స్టఫ్ ఉన్న వాళ్ళు యూస్ చేస్తారు. సో మీరు రేపు ఫ్యూచర్లో ఆఫీసెస్కి వెళ్ళా కూడా మీరు ఈ లీనక్స్ సిస్టమ్స్ని యూజ్ చేస్తారు. దాంట్లో యూజ్ చేసే బ్రౌజర్ ఈ కాన్కరర్ అనమాట. అండ్ నెక్స్ట్ దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక వెబ్ బ్రౌజర్లో ఓన్లీ వెబ్సైట్స్ మాత్రమే సర్చ్ చేయగలం, ఓకేనా. సో కానీ ఇందులో ఇట్ యాక్ట్స్ యాజ్ అ వెబ్ బ్రౌజర్ ప్లస్ ఫైల్ మేనేజర్. అంటే నీకు లెటర్స్ గూగుల్లోకి వెళ్ళి నువ్వు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలాగైతే సర్చ్ చేసుకుంటా నీకు ఆ వీడియోస్ కానీ లేదా పేజెస్ కానీ వస్తాయో, ఓకేనా. ఇన్ ద సేమ్ వే నువ్వు నీ మొబైల్లోనేమొచ్చి లెటర్స్ ఒక మూవీ డౌన్లోడ్ చేసుకున్నావు. ఇప్పుడు ఆ మూవీ డౌన్లోడ్ చేస్తే నీకు ఒక ఫైల్ మేనేజర్ విడిగా యాప్లో ఎత్తుక్కోవాలి. కానీ ఇది ఇందులోనే లైక్ ఈ కాన్కరర్లో టైప్ చేస్తే యూ కెన్ యాక్సెస్ దట్ మూవీ అనమాట. నీ సేమ్ నీ ఫైల్ మేనేజర్ ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది. 2 యాప్స్లా కాకుండా డైరెక్ట్ వెబ్ బ్రౌజర్ ప్లస్ ఫైల్ మేనేజర్ రెండో ఒక దాంట్లోనే. నీ ఫోన్లో ఉన్న ఫైల్స్తో పాటు వరల్డ్ సర్వర్స్లో ఉన్న ఫైల్స్ని కూడా ఇట్ హెల్ప్స్ ఇన్ సర్చింగ్, ఓకేనా. నెక్స్ట్ లింక్స్ అంటే సింపుల్ అమ్మా, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు టెక్స్ట్, ఇమేజెస్, గ్రాఫిక్స్ ఇవన్నీ వస్తాయా. లింక్స్లో ఏంటంటే ఇట్ ఈస్ అ టెక్స్ట్ బేస్డ్ బ్రౌజర్, ఓకేనా. దీన్ని బ్లైండ్ యూజర్స్ యూజ్ చేస్తారనమాట, ఓకేనా. ఇది లో ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్స్లో, సర్వర్ బేస్డ్ ఎన్విరాన్మెంట్స్లో యూజ్ చేస్తారు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే లెటర్స్ మీరు ఇప్పుడు వికీపీడియా ఓపెన్ చేస్తే నీకు ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇందులో ఈ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఓన్లీ ఒక బ్లాక్ పేజ్, దాని మీద టెక్స్ట్ మాత్రం వస్తుంది. ఎలాంటి ఇమేజెస్, వీడియోస్, ఎమోజెస్ ఇవేవి రావు. ఓన్లీ ప్యూర్ సింపుల్ టెక్స్ట్, ఓకేనా. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ నేను మోజిల్లా ఫైర్ ఫాక్స్ గురించి చెప్తాను కదా. మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఇస్ కస్టమైజబుల్ అండ్ ఓపెన్ సోర్స్ అని అన్నా. కస్టమైజబుల్ అంటే ఏంటంటే యూ కెన్ చేంజ్ హౌ ద బ్రౌజర్ లుక్స్ ఆర్ బిహేవ్స్. ఆ బ్రౌజర్ని యూ కెన్ చేంజ్ ఇట్ ఆన్ టు యువర్ ఓన్ లైకింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోజిల్లా ఫైర్ ఫాక్స్లో యూ క్యాన్ చేంజ్ ద థీమ్ కలర్ ఆఫ్ మోజిల్లా లైక్ డార్క్, లైట్ ఆర్ కలర్ఫుల్. అంతేకాకుండా నెక్స్ట్ యూ కెన్ మూవ్ ద టూల్ బార్స్ అరౌండ్, ఓకేనా. అంటే లైక్ ఒక సర్చ్ ట్యాబ్ ఉంది, సర్చ్ ట్యాబ్ పైన ఉండొచ్చు, కిందన పెట్టుకోవచ్చు, లెఫ్ట్కి మూవ్ చేయొచ్చు, రైట్కి మూవ్ చేయొచ్చు, ఇలాగా డిఫరెంట్ యూ కెన్ మూవ్ ద టూల్ బార్స్ అరౌండ్. సేమ్ అలాగే లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి విడిగా యూ కెన్ యూజ్ సమ్ టూల్స్. అందులో లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ పెట్టుకోవచ్చు, ఆటో కరెక్షన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ అడ్వాంటేజ్ అమ్మ, ఇది మటు గుర్తుంచుకోండి. మోజిల్లా ఫైర్ ఫాక్స్ వై ఇట్ ఈస్ ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఫస్ట్ అసలు మోజిల్లా ఫైర్ ఫాక్స్గా పేరు ఎలాగొచ్చింది. మోజిల్లా ఫైర్ ఫాక్స్ని తయారు చేసింది మోజిల్లా అనే ఫౌండేషన్, ఓకేనా. ఒక ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ పేరు మోజిల్లా అనమాట. వాళ్ళు ఏంటంటే దే ఆర్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఓకేనా. వాళ్ళు ఏంటంటే ప్రపంచానికి ఒక ఫ్రీ వెబ్ బ్రౌజర్ని తయారు చేద్దామని చెప్పి అనుకున్నారు. వెబ్ బ్రౌజర్ అయితే తయారు చేస్తాము, కానీ ఇలా కూడా తయారు చేయడం ఏముంది, మిగతా వాళ్ళకి అది ఫ్రీగా కూడా ఇద్దామా. లైక్ లెటెస్ట్ ఒక బిర్యానీ, ఒక పర్సన్ ఒక రెసిపీ తయారు చేశాడు, బిర్యానీ. ఆ బిర్యానీకి టేస్ట్ ఎలాగొచ్చింది, దానికి ఒక రెసిపీ అని ఉంటుంది కదా, ఇలాగ యాడ్ చేయాలని చెప్పి ఒక నోట్స్లో చేసుకుంటాడు కదా. ఆ నోట్స్ని వాడి దగ్గర ఉంచుకోకుండా అందరికీ ఇచ్చాడు. దాన్ని యూజ్ చేసి మిగతా పర్సన్ అలాంటిదే తయారు చేయొచ్చు, లేదా దానికి మోడిఫికేషన్స్ కూడా చేయొచ్చు కదా. సో అలాగా దీన్ని ఓపెన్ సోర్స్ అంటారు. నువ్వు తయారు చేసే విధానాన్ని అందరికీ పంపించడం, చూపించడం, మేకింగ్ ఇట్ అవైలబుల్ ఫర్ ఆల్ పీపుల్. అయితే మోజిల్లా ఫైర్ ఫాక్స్ తయారు చేయడానికి ఏ కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్ని దే మేడ్ ఇట్ అవైలబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అయితే మోజిల్లా ఫైర్ ఫాక్స్ కోడ్ని యూజ్ చేసి లైక్ నెక్స్ట్ ఇంకొకరు కూడా ఇంకొక వెబ్ బ్రౌజర్ని తయారు చేశారు. ఆ వెబ్ బ్రౌజర్ పేరే ఇప్పుడు ఓపెన్ సోర్స్ అని చెప్పా కదా. మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఒక కోడ్ని యూజ్ చేసి వాటర్ ఫాక్స్ అనే వెబ్ బ్రౌజర్ని తయారు చేశారు. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు నో అబౌట్ బ్రౌజర్స్, ఓకేనా. సో మొత్తం బ్రౌజర్స్ గురించి 8 browsers గురించి I have explained in a detailed manner. Okay, if you have any doubts, just you can contact me. Okay, you can ask me.
లేదు ఇంకా డౌట్స్ ఏముంటే మ్యాథ్స్, ఎందుకంటే అన్నీ లైక్ లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ మొత్తం చెప్పాను. సో ఎలాంటి ఇబ్బంది లేదు, ఈజీగా రాసుకోవచ్చు.